ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి ఒప్పందం చేసుకుని కేవలం 22,000 టన్నుల వద్దే ఎందుకు ఆగిపోయారని నిలదీశారు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తిని అడ్వైజర్గా పెట్టుకోవటం వల్లే రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. కాకినాడ పోర్టులో ఏడాది కాలంగా 1000 టన్నుల బియ్యం పురుగులు పట్టి మూలుగుతుందని, వాటాలు తేలకపోవడం వల్లే ఎగుమతులు ఆగిపోయాయని ఆరోపించారు. ఈ పౌర సరఫరాల సంక్షో కుంభకోణంపై తక్షణమే హౌస్ కమిటీ వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవమా కాదా? ఒక సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే మరి దానికి ఎంత మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి. మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్గా ఏం చేసిందంటే ₹1 కోటి లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైపోయినాయి? అవి ముక్కిపోయినాయా, పురుగులు పట్టిపోయినాయా? అవి వాటి పరిస్థితి ఏంది? దానికి ఎంత హ్యాండ్లింగ్ ఛార్జెస్, గోడౌన్ ఛార్జెస్ మీద పడ్డాయి? మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది, దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా. మరి ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. పరమారెడ్డి హిల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. కేవలం 3 అంతస్తులకే అనుమతి ఉన్నా అదనంగా మరో 5 అంతస్తులు నిర్మించిన 6 భవనాలను అధికారులు గుర్తించారు. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఖాళీ సిలిండర్లతో వినూత్న నిరసన చేపట్టారు. నిత్యావసర వస్తువైన గ్యాస్ దొరక్క సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత వల్ల అనేక కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సిలిండర్ల సరఫరాను పునరుద్ధరించారని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి అట్లా ముందుకు పోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి.
వైఖరి నశించాలి నశించాలి రావాలి రావాలి గ్యాస్ అందరూ రావాలి మోడీ మోడీ ప్రభుత్వ మొండి వైఖరి నిరసిస్తూ బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వం మొదలుపెట్టారు. ఉప్పల్ నియోజకవర్గంలోని బీజేపీ ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 6 గంటలు ఎక్కడా 6 గ్యారెంటీలు ఎక్కడా 6 గ్యారెంటీలు అమలు అయినాయా 6 గ్యారెంటీలు అమలు అయినాయా అక్రమ అరెస్టులు ఖండించాలి అక్రమ అరెస్టులు ఖండించాలి అక్రమ అరెస్టులు ఖండించాలి 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి చేయాలి 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి చేయాలి 6 గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి 6 గ్యారెంటీలు అమలు ఎక్కడా 6 గంటలు ఎక్కడా 6 గ్యారెంటీలు ఎక్కడా 6 గ్యారెంటీలు అమలు అయినాయా 6 గ్యారెంటీలు అమలు అయినాయా అక్రమ అరెస్టులు దోమల నుంచి పిచికారి చేసే వాళ్ళు లేరు. ఎక్కడ ఫాగింగ్ యంత్రాలు అక్కడనే పడుకున్నాయి, ఎక్కడ చెర్ల గుర్రపడేక అక్కడనే ఉంది. ఈ రోజు భయానకమైనటువంటి వాతావరణం ఎక్కడ చూసినా కానీ కనిపిస్తుంది. విష జ్వరాలతోటి విష వాయువులతోటి వస్తున్న సందర్భంగా ఈ యొక్క జిహెచ్ఎంసీకి మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరి ముద్దు నిద్ర వీడాలని చెప్పి ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిస్తే మేము దానికి ముందుగా వెళ్తుంటే అక్రమ కార్యకలాపాలు చేయడం సమంజమా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. దోమల నుంచి పిచ్చిగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను ఆర్థిక శాఖ కార్యదర్శి బేఖాతరు చేయడంపై ధర్మాసనం మండిపడింది. అసెంబ్లీ సమావేశాల కారణంగా హాజరు కాలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపినప్పటికీ కోర్టు సంతృప్తి చెందలేదు. అవసరమైతే అర్ధరాత్రి వరకు వేచి ఉంటాం కానీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ రోజే కోర్టుకు హాజరు కావాల్సిందే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కోర్టు హెచ్చరించింది. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రూపాయల బోనస్ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా రైతుల్ని దగా చేసింది అధ్యక్ష. అంటే మార్పు అంటే మడమతిప్పు అనేటువంటి విధానాన్ని ఇవాళ అమలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. రాజ్యాంగం సాక్షిగా చట్టసభల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగానికి ఒక పవిత్రత ఉంటుంది అధ్యక్ష. కానీ బడ్జెట్ లో చెప్పింది ఆర్థిక మంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో చెప్పినటువంటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన మాటలే అమలు కాకపోతే ఇంకా ఈ బడ్జెట్ కి ఏం అర్థం ఉంటుంది అధ్యక్ష? నాకైతే ఐఎమ్ ఫీలింగ్ అషేమ్డ్ అధ్యక్ష. అంటే బడ్జెట్ శాంటిటీనే ఈరోజు దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మొత్తంగా ఈ బడ్జెట్ ప్రసంగాలు చూస్తా ఉంటే వీరి సంకల్పంలో ప్యూరిటీ లేదు, వీళ్ళు చెప్పే మాటల్లో క్లారిటీ లేదు, బడ్జెట్ ప్రసంగాల్లో శాంటిటీ లేదు, బడ్జెట్ లో చెప్పిన మాటలు అమలు చేస్తారన్న గ్యారంటీ లేదు అనేటువంటిది అర్థమైతా ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోలో ఒకటి రాస్తారు, బడ్జెట్ లో ఒకటి చదువుతారు, క్షేత్రస్థాయిలో మరొకటి చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్లు నో ప్యూరిటీ, నో క్లారిటీ, నో ష్యూరిటీ గవర్నమెంట్ అధ్యక్ష. ఇది అధ్యక్ష, మిమ్మల్ని నమ్మిన రైతుల్ని ఆగం చేయడానికి ఎందుకు ఇన్ని ఎత్తుగడలు? ఇదేంటి అని అడిగితే రైతుల చేతులకు బేడీలేస్తారు, ప్రతిపక్షాలు నిలదీస్తే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు బనాయిస్తారు అధ్యక్ష. బట్టి గారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, అసలు ఇప్పుడు ఈ యాసంగి పంటకైనా బోనస్ ఇస్తారా ఇవ్వరా? పోయిన యాసంగికి బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడు ఈ యాసంగిలోనైనా రైతులకు బోనస్ ఇస్తారా లేదా మీ సమాధానంలో చెప్పాలని చెప్పి ఈ సభ సాక్షిగా నేను బట్టి గారిని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎన్ని అధ్యక్ష? రుణమాఫీలో దగా, రైతు బంధులో దగా, బోనస్ లో దగా, పంటల బీమాలో దగా అధ్యక్ష. పంటల బీమా గురించి ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఈ బడ్జెట్ బుక్ లో, ఒకసారి చూడండి అధ్యక్ష. బడ్జెట్ బుక్ లో అధ్యక్ష పేజ్ నెంబర్ 19 అధ్యక్ష,
పేజ్ నెంబర్ 19లో చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. నేను సొంతంగా చెప్తలేను, ఇవన్నీ మీరు చెప్పిన మాటలే చెప్తున్నా అధ్యక్ష. ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులకు చెల్లించాల్సిన బీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా వారు చేసిన పంటలకు పూర్తి భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? దీనికి బడ్జెట్లో 1300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు అధ్యక్ష. బడ్జెట్లో నిధులు కేటాయించారు అధ్యక్ష. కానీ వాస్తవంగా జరిగింది పంటల బీమాకు అతిగతి లేదు అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పారు, బడ్జెట్లో చెప్పారు, కానీ ఎక్కడ అమలైన పరిస్థితి లేదు. ఈ బడ్జెట్కి వచ్చేసరికి పంటల బీమా మాయమైపోయింది. పోయిన 2 బడ్జెట్లో పంటల బీమా చెప్పారు, ఈ బడ్జెట్లో పంటల బీమాను మొత్తానికి ఎత్తేసింది అధ్యక్ష. అధ్యక్ష అంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష? గత 2 సంవత్సరాలుగా అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇవాళ మీరు మాట తప్పడం వల్ల ఇవాళ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. బడ్జెట్ ప్రసంగంలో చెప్పి 1300 కోట్లు కేటాయించి పంటల బీమా పథకం అమలు చేయకపోతే ఆ రైతుల పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? పోనీ మీరు చెప్పే ఇన్పుట్ సబ్సిడీ అనే ఇస్తున్నారా? ఎకరానికి 10,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. నా నియోజకవర్గంలోనే, రాష్ట్రంలో అంతటా అదే పరిస్థితి అధ్యక్ష. గత 3 సీజన్లలో నష్టపోయినటువంటి రైతులకు ఈ రోజుకు పంటల బీమా అందలేదు, కనీసం ₹1 ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదు అధ్యక్ష. అంటే అధ్యక్ష బోనస్ బోగస్ అయిపోయింది, బీమా బూటకమైపోయింది. మీరు చెప్పిన ఒక్క మాట కూడా రైతుల విషయంలో, మీ రైతు డిక్లరేషన్ లో చెప్పిన, మీ బడ్జెట్ లో చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం రైతుల విషయంలో నిలుపుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను సభ సాక్షిగా బట్టిగా అడుగుతా ఉన్నా, ఈ సంవత్సరమైన పంటల బీమాకు డబ్బులు కట్టరా? బీమా అమలు చేస్తారా చెయ్యరా? లేదంటే మేము మేనిఫెస్టోలో చెప్పాం, వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పాం, మొదటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం, మాట తప్పామని ఒప్పుకోండి, బహిరంగంగా రాష్ట్రంలోని రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతుల పరిస్థితి చూస్తే అట్లా రైతు కూలీల అధ్యక్ష, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైన మరో పథకం అధ్యక్ష. దీని పరిస్థితి అధ్యక్ష మొదటి బడ్జెట్లో అధ్యక్ష పేజ్ 18 భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక మరియు జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే ప్రారంభం చేస్తున్నాం. ఎప్పుడు చెప్పింది అధ్యక్ష? 2024-25. సరే అధ్యక్ష 2024-25 అమలు కాలే, మళ్ళీ 2025-26 మళ్ళీ అదే చెప్పింది అధ్యక్ష. బృహత్తర పథకాన్ని ప్రారంభించబోతున్నామని 25-26లో చెప్పింది అధ్యక్ష. మళ్ళా చూస్తే అధ్యక్ష 26-27లో కూడా మళ్ళీ 6,000 కోట్లు పెట్టిండ్రు. అంటే అధ్యక్ష మీరు 24-25లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే. 25-26లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే. మళ్ళీ 26-27 ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెట్టిండ్రు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? పాపం రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక కష్టపడే గా రైతు కూలీలను దగా చేయడానికి మీకు ఎట్లా మనసు వచ్చింది బట్టి గారు అని నేను అడుగుతా ఉన్నా. కనీసం మీ ఆత్మీయ భరోసాలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆత్మీయత లేదు, భరోసా లేదు. ఆత్మీయత కరువైపోయింది కూలీలకు, భరోసా కూడా కూలీలకు కరువైపోయింది అధ్యక్ష. 2 బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేయకపోవడం ఆ నిరుపేద కూలీలకు ఈ సర్కారు చేసినటువంటి క్షమించరానటువంటి ద్రోహం అధ్యక్ష ఇది. అధ్యక్ష పాపం పెద్దలు కీర్తిశేషులు ఇందిరాగాంధీ గారు భౌతికంగా మరణించారు, కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలు నైతికంగా వారు మరణిస్తా ఉన్నారు. వారి పేరు పెట్టి, ఇందిరమ్మ పేరు పెట్టుకోనన్న పథకం అమలు చేయరా అధ్యక్ష? కళ్ళు తెరవండి బట్టి గారు, అంకెల గారడి కాదు, ఇచ్చిన మాట ప్రకారంగా నిరుపేద కూలీల కడుపు నింపాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవన్నీ నేను ఏవి కూడా సొంతం చెప్తలేను అధ్యక్ష. బడ్జెట్ బుక్కుల్లో హామీలు ఇచ్చి మాట తప్పినవే నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పటిదాకా కూలీల కథలు విన్నాం, రైతుల వ్యధలు విన్నాం, ఈ ప్రభుత్వం కూలీలను రైతుల్ని ఎట్లా మోసం చేసిందో విన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క నమ్మక ద్రోహానికి బలై నెత్తురు చిందించిన నిరుద్యోగుల వ్యతలు కూడా వినిపించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష.
ఓటాన్ అకౌంట్లో అధ్యక్ష, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో బట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, చెప్పిన మాట ప్రకారంగా జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రక్రియ ప్రారంభించాము అని ఓటాన్ అకౌంట్లో చెప్పారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ అధ్యక్ష, నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తున్నాము అని మొదటి బడ్జెట్లో చెప్పారు అధ్యక్ష. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో గత ప్రభుత్వం నది దాటే వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అనే విధంగా ప్రవర్తించిందని మమ్మల్ని విమర్శించారు రెండో బడ్జెట్లో అధ్యక్ష. మరి ఈ బడ్జెట్ వచ్చేసరికి 26-27 అధ్యక్ష. ఈ బడ్జెట్లో నిరుద్యోగుల ఊసే లేదు, జాబ్ క్యాలెండర్ జాడే లేదు, దాని ప్రస్తావనే లేదు అధ్యక్ష. ఒక్కసారి మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో అధ్యక్ష హైదరాబాద్ నుండి యూత్ డిక్లరేషన్ అని ఒక పెద్ద పుస్తకం అయితే విడుదల చేశారు అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే అధ్యక్ష, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న బట్టి గారిని, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మొదటి సంవత్సరం గడిచిపోయింది, రెండవ సంవత్సరం గడిచిపోయింది, మరి చేయండి. ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చుంటే నిరుద్యోగుల విజయోత్సవాలు కూడా జరపండి బట్టి గారు. ఎందుకో చేస్తలేరు నిరుద్యోగుల విజయోత్సవాలు అంటే. ఇక ఈ ముఖ్యమంత్రి గారు అయితే మరీ విడ్డూరం అధ్యక్ష. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కువైపోయి ఇక నోటిఫికేషన్లు చాలు అంటున్నారని చెప్పి సెలవిస్తారు ఆయన. పోదామా మరి? నేను అడుగుతా స్పీకర్ గారు, ఒక పావు గంట హౌస్ అడ్జెంట్ చేయండి సార్. ఇక్కడనే కదా సార్ అశోక్ నగర్. బట్టి గారు మేము అందరం కలిసి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి అడుగుదాం. మరి నిరుద్యోగులు నోటిఫికేషన్లు చాలు అంటున్నారా? మీరు ఇచ్చిన ఉద్యోగాలతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళ మాటలు ఏందో ఒక్కసారి పోయి వినేద్దాం. ఎందుకు అధ్యక్ష ఈ రకంగా నిరుద్యోగ యువతి యువకులను వంచిస్తారు అధ్యక్ష? నాడు ఓట్ల కోసం అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ చుట్టూ తిరిగారు. నిరుద్యోగుల మెడలో కాంగ్రెస్ కండువాలు వేసి జిల్లాల్లో వారిని తిప్పి ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు అదే అశోక్ నగర్ లో ఉద్యోగాలు అడిగిన విద్యార్థుల వీపులను విమానం మూత మోగిస్తా ఉన్నారు అధ్యక్ష. తలలు పగలగొట్టారు. చివరికి చదువుల తల్లి నివసించే సిటీ సెంట్రల్ లైబ్రరీకి కూడా నెత్తురు మరకలంటిచ్చారు అధ్యక్ష. ఎన్నికల ముందు డిక్లరేషన్ తో మీకు అధికారం దక్కింది, బట్ ఎన్నికలైన తర్వాత నిరుద్యోగులకు ఏం దక్కింది అధ్యక్ష? నిరుద్యోగులకు పాపం దక్కింది, డిప్రెషన్ దక్కింది, సప్రెషన్ దక్కింది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికలు దాటడానికి నిరుద్యోగులను ఓడలా వాడుకొని గెలిచిన తర్వాత వాళ్ళను బోడమల్లేలు చేసింది ఎవరో ఇప్పుడు బట్టి గారే సెలవియ్యాలి అధ్యక్ష. అధ్యక్ష, రెండో బడ్జెట్లో 25-26 అధ్యక్ష, రెండో బడ్జెట్లో ఒక మంచి కవిత చదివారు అధ్యక్ష. బట్టి గారు మా మీద చదివారు, 29వ పేజీ అధ్యక్ష. మా మీద ఏమని చదివారంటే అధ్యక్ష, శ్రీశ్రీ గారి కవిత మా మీద ప్రయోగించారు బట్టి గారు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టమని మా మీద చదివారు అధ్యక్ష బట్టి గారు. కానీ నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. వట్టి గారు, సరే ఇప్పుడు నేను ఇప్పుడే ఒక మాట అన్నాను అధ్యక్ష. అప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పండి. ఫస్ట్ ఏం చేసిర్రు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ళ ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము, నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? ఏమైనా ఆర్డర్ ఇచ్చిర్రా? ఇవాళ ఎట్లున్నాయంటే అధ్యక్ష, వీళ్ళు చెప్పేది పాండవులు సంపాదించిందంతా కౌరవుల తద్దినానికే అంటారు. వీళ్ళు చేసిన అప్పులు
వీళ్ళు చేసిన వాటికి అప్పులకు కొప్పులు కట్టడమే సరిపోతుంది సార్ వడ్డీలు. ఈరోజు హరీష్ రావు గారు ఇంత బాగా మాట్లాడిండు, మరి ఇన్ని వేల కోట్లు రైతులకు అప్పు ఎక్కడైంది, ఏ కాలంలో అయింది? ఇవాళ నీ నియోజకవర్గంలోనే 50% కాలేదంటున్నావు. మరి ఎందుకు కాలంటే మీ గవర్నమెంట్ హయాంలోనే మరి ఆ 20-30 వేల కోట్లు మీ గవర్నమెంట్ హయాంలోనే అయినాయి కదా అప్పులన్నీ రైతులకు. మీకు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఎందుకు మరి కట్టలే? మీరు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఏడ చేసిరు అంటున్నా. చేస్తే మేము వచ్చి 6 నెలల తర్వాత వెంటనే రైతు రుణమాఫీ అయింది. 6 నెలల్లో చేసుకున్న అప్పు కాదు కదా రైతులది. ఇవాళ యాసలు ప్రాసలు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు సార్. మేము 2.5 ఏళ్ళకే మీకు అంత బాధ అవుతుంది. 10 ఏళ్ళు ఏం చేసారో లెక్కలతో సహా చెప్పండి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చిర్రు, ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేసిర్రు, ఎన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేసిర్రు, అవన్నీ చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఎంతసేపు మేము గొప్ప. మీరు గొప్ప అయితే మీ సొంత నియోజకవర్గం రైతులే అనేక మంది మీ హయాంలోనే చాలా మంది చనిపోయారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇన్ని వేల కోట్ల అప్పు ఉంది మీ నియోజకవర్గంలో అని. మరి ఎందుకు చేసుకోలేకపోయారు అధ్యక్ష? ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, మీ గవర్నమెంటే ఉంటుంది. ఇవాళ కేవలం రాళ్ళేసుడు. మేము గొప్ప. మీ బాధ అంతా హరీష్ అన్న, మీ బాధ అంతా అధికారం పోయిందని అంతే తప్ప ఇంకోటి కాదు. అయ్యో అనకమ్మా, 10 ఏళ్ళు ఇక్కడ అనుభవించారు, నువ్వు అక్కడ పోయినావు అధికారం అనుభవించి దొరసారి ఏమంటే కాంగ్రెస్ నాకు ఏం చేసింది బాగా అనిపించింది. మాలాంటి వాళ్ళ వీడియోలు చూస్తుంటే కాంగ్రెస్ ఏం చేసిందా? ఇవాళ మాట్లాడడానికైనా మనం చేసింది మనం గొప్పగా చెప్పుకోవాలి. చేసిన దాని మీద మన్ను పోసుడు గొప్ప కాదు, చేసింది కూడా మన్ను పోసి మేము ఎక్కడుంటే అక్కడ గొప్ప అని చెప్పుకోవడం కాదు. ఎస్ మా హయాంలో నేను ఉన్నప్పుడు కూడా చేసిన, ఇప్పుడు చేయలేకపోయినాం అని చెప్పుకోవాలి. కానీ సీటు మారంగానే చరిత్ర అంతా చేంజ్ అయిపోతుందా అధ్యక్ష? చేంజ్ అయిపోతుందా? అట్లా ఉంది. కాబట్టి వాళ్ళ బాధ నిజంగా ప్రజల మీద ఉంటే 10 ఏళ్ళు వచ్చే టైం మీకు. మరి ఇవన్నీ మీరు చేసి ఉంటే మేము ఇవ్వాల్సిన పేదరికం ఇంతెందుకు, మేము ఇవన్నీ చేస్తామని ఎందుకు ఒప్పుకునే వాళ్ళం? మీరు చేసిన అప్పులన్నీ కూడా ఇవాళ అప్పులకు వడ్డీలు ఇవే సరిపోతున్నాయి. అయినా మేము చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 1.5 కోటి మంది పేదలకు ఇవాళ సన్నబియ్యం ఇస్తుంటే మీరు ఓర్వలేకపోయారు. ఇవాళ మేము ఇందిరమ్మ బీమా జీవిత బీమా పెడితే ఓర్వలేకపోతున్నారు. ఏం ఓర్వలేకపోతున్నారు? బాధ అంటే మీకు బాధ ఉంది తప్ప పేదోడికి ఇల్లొస్తే మీకు సంతోషం లేదా? మీరు రైతురి మీరు ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చి చెప్పండి. మేము ఈ 2 ఏళ్లలో ఎన్ని ఇచ్చినో మేము చెప్తాం. మరి చెప్పకుండా కేవలం మట్టి పోసుడు దుమ్ము పోసుడు కాదు, మీరు చేసే చెప్పుకుంటూ మేమేం చేయాలో అది చెప్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఆ రోజు మేము బడ్జెట్ ప్రవేశపెట్టినాము, దాని మీద చర్చ జరిగింది, బిల్లు పాస్ అయింది, దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. దట్స్ ఓవర్ అధ్యక్ష. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, మీ బడ్జెట్ మీద మేము మాట్లాడుతున్నాం. మా బడ్జెట్ మీద మాట్లాడదామంటే టైం పెట్టండి, గత బడ్జెట్ మీద డిస్కస్ చేద్దామంటే ఇంకొక రోజు ఫుల్గా మాట్లాడదాం అధ్యక్ష. 2.5 ఏళ్ళు అయ్యాక ఇంకా మీ కథ, మీ బడ్జెట్, మీ లెక్కలు అని చెప్పుకుంటా ఇంకా ఎంతకాలం గడుపుతారు అధ్యక్ష? ఇప్పుడు చర్చ జరుగుతున్నది బట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద. డెఫినెట్గా దాని మీద మాట్లాడతాం కదా అధ్యక్ష. మీరు మా బడ్జెట్ మీద మాట్లాడదామంటే పెట్టండి. మా బడ్జెట్ అప్పుడు మేము పెట్టినాము, మీరు మాట్లాడినరు, బడ్జెట్ పాస్ అయింది, ఓటింగ్ జరిగింది, దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. నవ్వు మీరు చెప్పింది కదా మేము ఇన్ని చేస్తాం అన్ని చేస్తామని చెప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత అధ్యక్ష. ఇప్పుడు రుణమాఫీ ఎందుకు కాలేదంటుండ్రు? మీ నాయకుడే చెప్పింది కదా, కేసీఆర్ గారు 2 లక్షలు చేసిండని సంతోషపడుకుండ్రి, ఉరుకుండ్రి, మళ్ళా తెచ్చుకోండి, లైన్ కట్టుండ్రి, బ్యాంకుకు పోండి, మళ్ళా తెచ్చుకోండి, నేను రాగానే 7 తారీఖే మాఫీ చేస్తా అని చెప్పింది కదమ్మా. నీ మాట నమ్మే ఉరికి తెచ్చుకున్నారు వాళ్ళు. నువ్వు మోసం చేసినావు, గదే చెప్తున్నా. నేనేం చెప్తున్నా? ఇంకోటి అధ్యక్ష, మీరేం చేసిండ్రు అంటున్నారు. అంటే నా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందని నేను వారికి సమాధానం ఇయ్యలేక కాదు అధ్యక్ష. ఎవ్రీ పాయింట్ ఐ కెన్ ఆన్సర్ అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాము. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాము.
అయితే నేను చెప్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అధ్యక్ష దాంట్లో బోను నా ఇష్యూ డైవర్ట్ అవుతుంది కనుక దయచేసి నేను మీతో కోరుతున్న ఎలియా మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు లేవాలి కానీ ఇట్లా తాపకొక్క మంత్రులు వేస్తే నా సబ్జెక్ట్ పోతుంది అధ్యక్ష. దయచేసి మీరు ఇంటరప్షన్ కాకుండా చూడాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. అధ్యక్ష అన్ని వాస్తవాలు బడ్జెట్ బుక్కులు పెట్టుకునే మాట్లాడుతున్నా, మీలాగా నోటికి ఏం మాట్లాడతలేను అధ్యక్ష. నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా అధ్యక్ష, గౌరవనీయులు భట్టి గారితో రాష్ట్ర ప్రభుత్వంతో ఆనాడు నిరుద్యోగులను ఓటింగ్ మిషన్ల లెక్క మీరు వాడుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళని ఎత్తురు కళ్ళ చూస్తున్నారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా మీ పాపాలు గడుక్కోవాలనుకుంటే మీరు చెప్పిన ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మరొక పథకం అధ్యక్ష, రాజీవ్ యువ వికాసం అధ్యక్ష. ఈ పథకం గురించి 2వ బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు చెప్పారు అధ్యక్ష. పేజ్ నెంబర్ 29 సెకండ్ బడ్జెట్ ప్రసంగం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా యువతకు కనీ విని ఎరగని రీతిలో 6,000 కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం అని రొమ్ము విరుచుకొని వారు చెప్పారు. వీళ్ళంతా బల్లలు కొట్టారు అధ్యక్ష. 7 ఏడాది అయిపోయింది అధ్యక్ష. ₹1 ఒక్క యువతి యువకుడికి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా మేలు జరిగిందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ ఈ సంవత్సరం సేమ్ డైలాగ్, సేమ్ పారాగ్రాఫ్, సేమ్ పేజ్, సేమ్ స్పీచ్. మళ్ళీ ఈసారి అధ్యక్ష ఈ బడ్జెట్ లో కూడా అదే చెప్పారు అధ్యక్ష. 6,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, ఇది ఒక గేమ్ చేంజర్ అంటాడు. పోయినసారి చెప్పే ఒక్కరికి చేయలే, మళ్ళీ అదే స్పీచ్, అదే డైలాగ్, అదే పారాగ్రాఫ్ డిట్టో కాపీ పేస్ట్ మళ్ళీ పెట్టి మళ్ళీ చెప్పారు అధ్యక్ష. ఏం